1,00,000 శారీస్తో తయారు చేసిన శ్రీ సుందర వస్త్ర మహాగణేశ విగ్రహాన్ని వీక్షిద్దాం రండి. నా వాయిస్ అంత బాగాలేదండి, కోల్డ్ అండ్ కఫ్, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడ స్టోన్స్ అన్నీ చాలా గుచ్చుకుంటున్నాయండి. చెప్పులు తీసి నడవటం చాలా కష్టం అనిపించింది. సండే వెళ్ళానండి నేను. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. జనాలందరూ ఫోటోలు తీసుకుంటే ఇక్కడ ఆగిపోయారు, ముందుకు వెళ్ళట్లేదు. వెనకాల నేనేమో అక్కడ ఆగిపోయింది. చాలా ఇబ్బంది అయిపోయింది. మేము లైన్లోనే 1 అవర్ దాకా నుంచున్నామండి లోపలికి రావడానికి. చాలా కష్టమైంది మాకు. సరిగ్గా మేనేజ్మెంట్ సరిగ్గా చూసుకోలేదు. ఇదిగోండి మనం ఎంతగానో ఎదురు చూస్తున్న శారీ గణేష. చాలా అందంగా ఉన్నారు. 1,00,000 శారీస్తో తయారు చేశారండి. శ్రీ సుందర వస్త్ర మహాగణేశ. ఇది ఎకో ఫ్రెండ్లీ గణేశ అండి. బ్యాంబూ అండ్ క్లేతో చేశారు. శారీస్ ఏమో 19 రోజులు అయ్యాక 100 రూపీస్ పే చేస్తే శారీ ప్లస్ పసుపు కుంకాలు ఇస్తారని అనౌన్స్ చేశారండి. బయటకు వచ్చాక చాలా షాప్స్ ఉన్నాయండి. మాడుగుల హల్వా మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆత్రేయపురం పూతరేకులు, ఇంకా చాలా రకాల హల్వాలు ఉన్నాయండి. ఇప్పుడిప్పుడే షాప్స్ ఓపెన్ చేస్తున్నారండి. అన్ని షాప్స్ ఇంకా పూర్తిగా ఓపెన్ చేయలేదు. నేను మార్నింగ్ 10కి వచ్చానండి. క్రౌడ్ అయితే చాలా ఉందండి. ఇంక ఈవినింగ్ ఇంకెంత క్రౌడ్ ఉంటుందో. శ్రీ రాధాకృష్ణుల గుహల. ఇది విఘ్నేశ్వరుడు బొమ్మకి లెఫ్ట్ సైడ్ ఉందండి. దీని లోపలికి వెళ్ళడానికి 20 రూపీస్ తీసుకుంటున్నారండి పెర్ హెడ్. లైటింగ్స్ అండ్ కృష్ణుడు విగ్రహం ఉందండి. మొత్తం సెట్టింగ్ వేసి చాలా బాగా డెకరేట్ చేశారండి. చాలా బాగుందండి. జై శ్రీకృష్ణ. నేను ఇక్కడ చాలా పిక్స్ దిగానండి. చాలా బాగా వచ్చినాయండి పిక్స్. బయటికి వచ్చాక ఇంకా చాలా చిన్న చిన్న షాప్స్ అవి చాలా ఉన్నాయండి. అప్పుడే ఓపెన్ చేస్తున్నారండి షాప్స్ అన్ని. ఇక్కడ ఇది పని చేయట్లేదు, ఇంకా నేనే లాగుతున్నాను మా బాబుని తిప్పడానికి. వాడు కారు ఎక్కుతానని గోల్ పెడితే ఎక్కించాను. ఇంకా ఫన్ గేమ్స్ అవన్నీ చాలా ఉన్నాయి. టాయ్స్, సాఫ్ట్ టాయ్స్, జంపింగ్. ఇది లొకేషన్ వచ్చి గాజువాక సిఎంఆర్ ఆపోజిట్ రోడ్లో ఉందండి, ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఇంకా స్లిప్పర్స్ చాలా షాప్స్ ఉన్నాయండి. ఏ స్లిప్పర్ అయినా 200 అంట. ఇక్కడ ఈ షాప్లో టాయ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయండి. రేట్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. 20 రూపీస్కి కార్స్ కూడా వస్తున్నాయండి. చాలా గట్టిగా ఉన్నాయి ఈ షాప్లో. ఎరేజర్స్ చాలా మోడల్స్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి ఈ షాప్లో. నాకు బాగా నచ్చింది షాపు. కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను నేను ఇందులో. ఇది సాఫ్ట్ టాయ్స్. సాఫ్ట్ టాయ్స్ ఏదైనా 100 రూపీస్. కీ చైన్స్ చాలా మోడల్స్ ఉన్నాయండి. కీ చైన్స్లో చాలా క్యూట్గా చాలా బాగున్నాయండి. అంతే, ఇక్కడతో శారీ గణేష్ అయ్యిందండి. నెక్స్ట్ మరో విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్దాం రండి. కోటి లింగాలతో తయారు చేసిన వినాయకుడు అండి. క్రౌడ్ అయితే మామూలుగా లేదు, రోడ్డు మీద వరకు ఉందండి. నాకు 2 అవర్స్ పైనే పట్టిందండి దర్శనం చేసుకుని బయటకు రావడానికి. బట్ ఇక్కడ మేనేజ్మెంట్ చాలా బాగుందండి. అందరూ ఫాస్ట్గా దర్శనం చేసుకొని ఫాస్ట్గా వస్తున్నారు. లైన్ కూడా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఎంట్రీ ఫ్రీ అండి అందరికీ. చాలా క్రౌడ్ ఉందండి. నందీశ్వరుడు చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూడటమే అండి. మనం ఆ లోపలికి వెళ్ళాలంటే ఒకటి అన్న సంతర్పానికి డబ్బులు కట్టాలి, లేదంటే ఫోటోకి డబ్బులు కట్టి లోపలికి వెళ్ళాలి. చాలా అంటే చాలా బాగుందండి వినాయకుడు. కోటి లింగాలతో చేశారు, చాలా బాగుంది. ఇంకా బయటికి రాగానే ఫస్ట్ నైరా గోల్డ్ లక్కీ డ్రా కనిపించింది. చాలామంది అప్లై చేశారండి. మాడుగుల హల్వా అక్కడ చూసాము, ఇక్కడ చూసాము. ఇంకా చాలా రకరకాల షాప్స్ ఉన్నాయండి. ముత్యాల దండలు, రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, ప్లాస్టిక్ ఐటమ్స్, ఇంకా చాలా చాలా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి పిల్లల కోసం అన్నీని. చాలామంది కొనుక్కుంటున్నారు బ్యాగ్స్, ఇవన్నీ దండలు, కీ చైన్స్, నేమ్ రాసే కీ చైన్స్, రైస్ గేమ్ కీ చైన్స్, ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయండి. నెయిల్ పాలిషెస్, గేమ్స్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ చాలా క్యూట్గా ఉన్నాయండి. నా చిన్నప్పుడు ఇవి నేను మట్టితో తయారు చేసుకొని ఆడుకునేదాన్ని. ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయో, భలే ఉన్నాయి. చాలా అంటే చాలా నచ్చినాయి నాకు ఇవి. అన్నీ భలే క్యూట్గా ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లలకి టాయ్స్ అవన్నీ చాలా ఉన్నాయండి. గేమ్స్, రింగ్ గేమ్స్. నేను సరదాగా ఆ స్పెట్స్ కొనుక్కున్నానండి, 20 రూపీస్. మా బాబు మళ్ళీ కారు ఎక్కుతానన్నాడు, ఎక్కించాను.
అంతే, ఇక్కడితో కోటి లింగాలతో తయారు చేసిన వినాయకుడు కంప్లీట్ అయ్యిందండి. నెక్స్ట్ మరొక వినాయకుడి దగ్గరికి వెళ్దాం రండి. ఇది వైజాగ్ ఆర్కే బీచ్ దగ్గర ఉన్న సిల్వర్ గణేష అండి. ఫస్ట్ ఎంటర్ అవగానే ఆదివాసి హెయిర్ ఆయిల్ కనిపించిందండి. తర్వాత పిల్లలు ట్రెడిషనల్ డ్యాన్స్ చేస్తున్నారండి. తర్వాత చాలా షాప్స్ ఉన్నాయండి. చాలా యూనిక్ కలెక్షన్ ఉందండి. చాలా బాగుందండి. ఇక్కడ చాలా రకరకాల షాపులు ఉన్నాయి, మామూలు షాపులు లేవు. చాలా పెద్దది పెట్టారండి. బుక్స్, టాయ్స్. నేను మార్నింగ్ 1 డేలోని 3 వినాయకుడిని చూస్తున్నానండి. మార్నింగ్ 2 వినాయకుల దగ్గర ఫుల్ క్యూ ఉంది. ఇక్కడ కూడా చాలా రష్ ఉందండి. ఓపిక అయిపోయిందండి ఇక్కడికి వచ్చేసరికి. గన్ చాలా బాగుందండి. ఇంకా చాలా రకరకాలు ఉన్నాయి. బాల్స్ కూడా చాలా బాగున్నాయి. క్యాటర్ పిల్లర్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఇక్కడ తిరగడానికి ఓపిక అయిపోయింది నాకు ఇక్కడికి వచ్చేసరికి. అందుకే అలా పైన చూస్తున్నాను. బట్ ఇది చాలా బాగుందండి. మొత్తం డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి సిల్వర్ గణేష్ దగ్గర వైజాగ్. చాలా క్రౌడ్ ఉందండి సండే అయితే. తర్వాత ఇది ప్లాంట్స్ దండి. దేవి శ్రీదేవి ఎంటర్ప్రైజెస్ నర్సింగ్ అండ్ గార్డెన్ అండి. ఎంట్రీ టికెట్ 20 రూపీస్ అండి. వర్త్ అనే చెప్పచ్చు. చాలా అంటే చాలా రకరకాల ప్లాంట్స్ ఉన్నాయండి. మీరెవరైనా ప్లాంట్స్ బాగా పెంచుకునే ఇష్టం ఉన్న వాళ్ళైతే కంపల్సరీ అటెండ్ అవ్వండి. చాలా అంటే చాలా రకరకాల ప్లాంట్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయండి. యూనిక్ కలెక్షన్ ఉంది. ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుందండి ప్లేస్. ఈ రెడ్ లీవ్స్తో ఉన్న ప్లాంట్ పేరేంటో చెప్తారా? చాలా బాగుంది. రెండు వినాయకులు తిరిగేటప్పటికి అసలు ఎనర్జీయే లేదు నాకు. అలసిపోయాను. మా బాబు కూడా ఫొటోస్కి పోజ్ ఇస్తున్నాడు. ఇవి స్టాండ్స్ అండి. ఇవన్నీ పాట్స్. మీరు కనుక సిల్వర్ గణేష్కి వస్తే కంపల్సరీ ఈ ప్లాంట్ లోపలికి వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంది. ఇవి ప్లాస్టిక్ పాట్స్. ఇవన్నీ రకరకాల ప్లాంట్స్, చిన్న చిన్న ప్లాంట్స్. ఇది చాలా బాగుందండి. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. 300 అంట అది. భలే ఉన్నాయండి క్యూట్గా ప్లాంట్స్ అన్నీ. చాలా నచ్చినాయి నాకు. ఆర్ట్స్ ప్లాంట్స్ తోటి చాలా బాగా చెక్కారండి. నందీశ్వరుడు చాలా బాగా డిజైన్ చేశారండి. ఇది మాత్రం మొత్తం అంతాని నాకు బాగా నచ్చింది. ఓం నమః శివాయ. చాలా బాగా డెకరేట్ చేశారండి ఇవన్నీ. ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగున్నది. ఇది బయటకు వచ్చాక ఇక్కడ కూడా ఫొటోస్ దిగడానికి చాలా బాగుందండి. చాలా బాగా చేశారు డెకరేషన్ ఇదంతాని. కంపల్సరీ వెళ్ళండి వెళ్తే కనుక. తర్వాత మళ్ళీ బయటకు వస్తే ఇక్కడ ఇంకా షాప్స్, పిల్లలు ఆడుకోండి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా రకరకాల గేమ్స్ చాలా ఉన్నాయండి. ఎగ్జిబిషన్ లాగా చాలా ఫుడ్ ఐటమ్స్, రకరకాల ఫుడ్ ఐటమ్స్ అండి. మీరు ఎక్కడ చూసుంటారు, అన్ని రకాలు ఉన్నాయి. వెరైటీ ఐటమ్స్. ఇంకా తిరిగే ఓపిక లేక నేను వెళ్ళలేదు, కానీ చాలా రకాలు ఉన్నాయండి. చాలా బాగుంది. యూనిక్ కలెక్షన్. కంపల్సరీ వెళ్ళండి సిల్వర్ గణేష్కి. చాలా బాగుంది. జిలేబీ అండి. ఎంత పెద్దగా ఉందో జిలేబీ. హర్యానా జిలేబీ అంట. రోల్ ఐస్ క్రీము చాలామంది తింటున్నారు. చాలా బాగుందండి టేస్ట్. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. చాట్స్ ఇవన్నీ. బాగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాల్ పూల్ అన్నీ, పెద్ద పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. చాలా రష్ ఉందండి. ఫుల్ క్రౌడ్ ఉంది. గణేష్ దగ్గరికి వెళ్ళడానికి అస్సలు ఖాళీ లేదండి. నైట్
ఫుల్ క్రౌడ్. నిన్న నైట్ నా ఓపికంతా అయిపోయింది. ఫుల్ క్రౌడ్ ఉందండి. ఇంకా మన వల్ల అవ్వదని మళ్ళీ మార్నింగ్ వచ్చానండి. ఫుల్ ఖాళీగా ఉంది. ఇదిగోనండి మనం ఎంతగానో ఎదురు చూస్తున్న సిల్వర్ గణేష. చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. మీరు ఎవరైనా వైజాగ్లో ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.